అయితే ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏమిటంటే రాము నాకు ఎంత ఉపయోగపడతాడో అంతకన్నా ఎక్కువ గుంటూరు అసెంబ్లీలో విడుదల రజనీ గారికి ఉపయోగపడాలని విడుదల రజనీ గారు ఢంకా బజాయించి గెలిచే స్థాయికి మీ అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నా. నాతో సహచర మంత్రివర్యులు చిలకలూరుపేటలో గెలిచి ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి విడుదల రజనీ గారు కొన్ని కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ నువ్వు అక్కడ కాదు, గుంటూరు కొద్దిగా బలహీనంగా ఉన్నట్టుంది, నువ్వు అక్కడికి వెళ్ళు, పోటీ చేయి, నువ్వు గెలుస్తావని ఆదేశిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించుకోకుండా రజనమ్మ ఇక్కడికి వచ్చి నిలబడి వాళ్ళ పని చేస్తుంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఎంత అద్భుతంగా ఉందంటే ఈసారి గుంటూరు 2 కొట్టేశామంటున్నారు, గెలుస్తామంటున్నారు. అవతల క్యాండిడేట్ ఇంకా డిసైడ్ కాలేదు, డిసైడ్ చేసుకునే శక్తి వారికి లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. గుంటూరు 2 కాదు, మీరు ఒక్కసారి రాష్ట్రాన్ని పరిశీలన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు? సిద్ధం. ఆయన కొద్దిగా బయట తీసుకెళ్ళంటారు బాబు, మీ దండం పెడతాను, ఆయన తీసుకెళ్ళండి బయట తీసుకెళ్ళండి, ఆయన బయట తీసుకెళ్ళి నేను చెప్పను కానీ చెప్తాడు, తీసుకెళ్ళండి ఎవరు కానిస్టేబుల్ తీసుకెళ్ళండి ఆయన్ని తీసుకెళ్ళి ఆయన్ని నేను కూర్చోబెట్టండి, చివరి కూర్చోబెట్టండి, తీసుకెళ్ళు వాడికి లాభం లేదు, తీసుకెళ్ళి కూర్చోమని మళ్ళీ మాట్లాడి తీసుకెళ్ళండి బయటికి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు? సిద్ధం సిద్ధం అంటున్నాడు. చంద్రబాబు ఏమన్నాడు? రా కదలిరా, రా కదలిరా అంటున్నాడు. మనం సిద్ధం అంటే వాడు అందరిని పిలుచుకుంటున్నాడు. ఎక్కడున్నాం మనం గోహెడ్ ముందున్నాం. చంద్రబాబుకి ఇంకా ఏ పార్లమెంటో ఏ అసెంబ్లీ ఎవరిని పెట్టాలో తేల్చుకునే పరిస్థితిలోనే లేరు అని మనం చేస్తున్నా. అయ్యో మాకెంత ఇస్తామని అడుగుతున్నాడు. ఎవరైనా ఎవరు? దత్తపుత్రుడు మాకెన్ని ఇస్తావు అని అడుగుతున్నాడు. ఆగు అంటున్నాడు. దత్తపుత్రుడు మాకెన్ని ఇస్తావు అంటమే కాదు, ఏమండి బీజేపీ వారు మన పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు బీజేపీని. ఆగు 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 తొందర ఏమి లేదంటున్నారు. దీనిలోనే సతమతమై సస్తున్నారు. మనం 175 డిక్లేర్ చేసుకుంటున్నాం, 25 అసెంబ్లీ స్థానాలు డిక్లేర్ చేసుకుంటున్నాం, యుద్ధానికి సిద్ధమై వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న భీమిల్లో జరిగినటువంటి ఒక ఉపన్యాసంలో చెప్పాడు, ఈ జగన్మోహన్ రెడ్డి అభిమన్యుడు కాదు, అర్జునుడు, పద్మవ్యూహాన్ని ఛేదించగలిగినటువంటి అర్జునుడు, దుష్ట చతుష్టయం పన్నేటటువంటి పన్నాగాలను పద్మవ్యూహాలను జయించి ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయగలిగినటువంటి శక్తివంతుడు జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా మనవి చేస్తున్నా. ఎక్కడ తగ్గేదే లేదు. నేను ఒకటే మీ అందరికీ మనవి చేసేది, ఎందుకని ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నావు, ఎందుకని ఇంత ధైర్యంగా ఎన్నికలు ఫేస్ చేస్తున్నావు? ఒక్కటే, చిత్తశుద్ధిగా పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవినీతి అన్యాయాలకు తావు లేకోకుండా పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2,52,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కితే పేద ప్రజల ఖాతాల్లోకి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నా. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏ ప్రభుత్వము లేదు కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఎన్నికలను ఫేస్ చేయబోతున్నాడు. అత్యధికమైనటువంటి మెజారిటీ 175 గెలవాలి. మన టార్గెట్ 175 గెలవాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా చిత్తుగా ఓడిపోవాలి అని ఆ పద్ధతిలో మేము వెళుతున్నాం కాబట్టి మార్పులు చేర్పులు చేస్తాం అంతే, దట్స్ ఆల్. నేను చాలామంది చెప్తున్నా అక్కడక్కడ ఈసారి మేము వస్తాం అని బిర్రవీగుతున్న వాళ్ళు ఇంకా 4 రోజులు లాగండి, ఇప్పటికి తేలిపోయింది. భీమిల్లో మీటింగ్ చూసిన తర్వాత, దెందులూరులో మీటింగ్ చూసిన తర్వాత అబ్బో మామూలుగా లేదురా బాబు, జగన్ ఎగబడి జనం వెళ్ళిపోతున్నారు అనేటువంటి భావన వాళ్ళలో వచ్చేసింది. ఇంకా 4 రోజులు పోతే వాళ్ళ క్యాండిడేట్లు దొరకరు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. అద్భుతమైన ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయటమే కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాగ్దానాలు చేసినటువంటివన్నీ నిలబెట్టుకున్నాడు.
మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకొని ఓటు అడుగుతున్న వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని మనవి చేస్తున్నా.